హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ధర్ని కుకింగ్ మానియా. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ బటర్ పెప్పర్ చికెన్ ఫ్రై. చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా, ఫాస్ట్గా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఎనీవన్ కెన్ ప్రిపేర్ దిస్ రెసిపీ. సో కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమింగ్ టు ద రెసిపీ, 1 kg మైన చికెన్లో 1 టీ స్పూన్ మైన సాల్ట్, 1/2 టీ స్పూన్ మైన కారప్పొడి, 1/4 టీ స్పూన్ మైన పసుపు, 1 టీ స్పూన్ మైన ధనియాల పొడి అండ్ 1/2 టీ స్పూన్ మైన గరం మసాలా వేసి, 2 చెక్క, కొన్ని లవంగాలు అండ్ 2 స్టార్ వేసుకొని, 1 టీ స్పూన్ మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 3 టీ స్పూన్స్ మైన పెరుగు అండ్ 1 నిమ్మకాయ, మొత్తం నిమ్మకాయ అంతా పిండుకోవాలండి. అండ్ దీంట్లో కొత్తిమీర సరిపడినంత వేసి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేయడం వల్ల మనకు చికెన్కి ఫ్లేవర్ బాగా పట్టి బాగా సాఫ్ట్గా, జ్యూసీగా అనేది అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ మైన బటర్ వేసుకొని, అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ మైన పసుపు అండ్ 1 టీ స్పూన్ మైన కారప్పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కారం తక్కువ తినే వాళ్ళైతే కారం కొంచెం తక్కువ వేసుకోండి. అండ్ దీంట్లో 2 hours మ్యారినేట్ చేసిన చికెన్ అంతా నేను వేసుకుంటున్నానండి. చికెన్కి బాగా స్పైసీగా, బాగా చాలా బాగుంటుంది. సో ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం లిడ్ పెట్టి ఒక 1/2 hour వరకు మనము బాగా కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి, వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. అండ్ ఒక 10 minutes అయిందండి. చికెన్లోంచి వాటర్ అంతా బాగా రిలీజ్ అవుతుంది అనమాట. మీరు ఏం వాటర్ అనేది అసలు యాడ్ చేయకండి. అండ్ చూస్తున్నారు కదా, ఒక చిన్న గ్లాస్ మైన వాటర్ అనేది మన ప్యాన్లో ఉంది, అంటే అది చికెన్లోంచి రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టి ఒక 20 minutes వరకు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. సో ఫైనలీ మన చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అండి. సో ఇది ఒక 2 నిమిషాలు బాగా కలిపెట్టుకున్న తర్వాత దీంట్లో నేను ఒక 2 పెద్ద ఆనియన్స్ బాగా పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి, ట్రస్ట్ మీ. సో స్పెషాలిటీ ఆఫ్ చికెన్ ఫ్రై ఏంటంటే ఆనియన్స్ అండి. అది పార్షియలీ కుక్ అయిన ఆనియన్స్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. అండ్ ఇదంతా మనం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీర జస్ట్ ఫర్ గార్నిష్. అండ్ ఇదంతా వేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టి ఒక 2 నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇక ఒక 2 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి 1 టీ స్పూన్ మైన మిరియాల పౌడర్ అనేది వేసుకుంటున్నాము. సో మిరియాల పౌడర్ వేసుకోవడం వల్ల మనకు చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మిరియాలు కూడా హెల్త్కి చాలా మంచిది. అండ్ మిరియాల పౌడర్ వేసుకొని నేను ఇంకా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కారప్పొడి కూడా వేసుకోవచ్చండి, బట్ చిల్లీ పౌడర్ కన్నా పెప్పర్ పౌడరే మంచిది. సో ఇంకా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా అంతే అండి, మన బటర్ పెప్పర్ చికెన్ ఫ్రై ఈస్ రెడీ. సో టైమ్ టు సర్వ్ ఇంటూ అండ్ ప్లేట్ అండి. సో ఫైనలీ అండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసేసాను. అండ్ నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇట్స్ లుక్స్ అమేజింగ్ అండి. ఈ చికెన్ ఫ్రై మీరు రసం అన్నంతో తినచ్చు, ఆర్ ఎల్స్ నార్మల్ రైస్తో తినచ్చు, పుల్కాతో తినచ్చు. దట్ విల్ బి వెరీ హెల్తీ అండి, పుల్కా అండ్ చికెన్ ఫ్రై. సో డెఫినెట్లీ ట్రై దిస్ అట్ యువర్ హోమ్ అండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ, ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.